అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు పేపర్లో ఇయ్యాల. పవన్ కళ్యాణ్ సారు ఒక ముచ్చట చెప్పుకొచ్చిండు. ఏం ముచ్చట చెప్తుండంటే, మోడీ సార్ను తిడితే నాకు కన్నీళ్ళు వచ్చినాయి, వరదలై పారుతున్నాయట, పాడైపోను, మామూలు కన్నీళ్ళు కావంట ఆయనకు. తిన్న కూడు పేకి పడతలేదంట. ఆయన చెప్పే ముచ్చట, నేను చెప్పే ముచ్చట కాదు. ఏమన్నా జోగుడా చెప్పురి జోగుడు. ఓ పని చేయి, ఓ సారు జర ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తేప్పుడు ఆ మూలకు ఒకటి తరాజ పెట్టుకో. బయటికి వెళ్తేప్పుడు చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా, జేబులో పెన్ను పెట్టుకోకపోయినా తరాజ మాత్రం పట్టుకొని బయటికి వెళ్ళే ఉపాయం చేయి. తరాజ పట్టుకొని జోక్తాం అనుకుంటా జోక్కుంటా తిరుగు. నేను డిప్యూటీ సీఎం చేసిరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పాడైపోను, అలా ఓపిక మెచ్చుకోవాలి. ఏం మాట్లాడతావో, ఎందుకు మాట్లాడతావో అసలు ఏం అర్థం కాదు, పాడైపోను. జనాలకు ఎట్టాగా అర్థం కాదు, కానీ కనీసం ఈయనకన్నా అర్థం కావాలి. ఈయనకంట కన్నీళ్ళు వచ్చినాయంట. కన్నీళ్ళు ఏమెక్కడికి వచ్చినాయా కన్నీళ్ళు? మరి నీకు మోదీని తిడితే నాకు కన్నీళ్ళు వచ్చాయి, మోదీ మీద మాట పడితే మా మీద పడ్డట్టే ఈయన చెప్తా ఉన్నాడు, ఆయన అవుతా ఉన్నాడు. ఆయనకేం తెలుగు రాదు, ఈయనకేం హిందీ రాదు, పాడైపోను. ఏమర్థమైంది ఏం కాదు, ఏదో ఆడు ఉరుతుడు ఉడతామే అనుకొని జరంతా నవ్వినట్టు చేసిండు ఆయన. ఈయన మాత్రం చెప్తానే ఉన్నాడు ముచ్చట. అవునా? మరి ఇప్పుడు జంతర్ మంతర్ కాడ జరిగిన ముచ్చటకే కదా ఇదంతా జరిగింది. బొద్దిగల పార్టీల గురించే కదా ఇదంతా చెప్పేదినా. ఇంకేమంటాడంటే, 25 సంవత్సరాల లోపున్న పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్ట పెంచాలనో జర జాగ్రత్తగా చూసి పెంచే ఉపాయం చేయరు. వాళ్ళకు సభ్యత సంస్కారం నేర్పించండి. ఈయనకు ఏం సభ్యత సంస్కారం గల పిల్లగాడనుకుంటారు ఈయన. వచ్చిగా ఈయన సభ్యత సంస్కారం గురించి ఈయన జనాలకి చెప్తున్నాం ముచ్చట. సిగ్గానిపియాల జరనన్న పాడైపోను. అయితే అమ్మాయిల పైన చేతులేసి ఎక్కడ పడితే అక్కడ కొడితే ఈయనకు కన్నీళ్ళు రాలే. అక్కడ పోయిన యువతని బూటు కాళ్ళతోటి తంతుంటే ఈయనకు కన్నీళ్ళు రాలే. వాళ్ళ పైన మన రబ్బర్ గుండ్లేసి కాలుస్తుంటే ఈయనకు కన్నీళ్ళు రాలే. వాటర్ తోటి ఏడు కాడికి నీళ్ళతోటి కొడుతుంటే ఈయనకు కన్నీళ్ళు రాలే. వాళ్ళు ఆడ ఉప్పుడు ఉపాసం అంతే ఈయనకు కన్నీళ్ళు రాలే. కానీ మోడీని అంట మాటలు అన్నందుకు ఈయనకు కన్నీళ్ళు వచ్చినాయంట. మోడీని మాట్లాడిన వాళ్ళ పైన ఆల్రెడీ చర్యలు తీసుకురు. అంత పెద్ద మనిషిని అంత పెద్ద మాట కూడా అనకూడదని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కానీ అదొక భాగం. కానీ ఈయనకు మాత్రం కన్నీళ్ళు వచ్చినాయట. ఏమెక్కడికి వస్తాయి అంటే, డిప్యూటీ సీఎం ఇయ్యలే. మరి మోడీ సర్వలేందే, మోడీ చేయలేదే ఈయనకు డిప్యూటీ సీఎం ఇవ్వచ్చిన చంద్రబాబు నాయుడు. ఈయన ముఖం చూసి ఇచ్చిండ. మోడీ చెప్పినట్టు పాడైపోయినాడు, వరగలరా నాయన అని కూడా ఒకటి పదవి అంటే ఆ పదవి ఇచ్చినట్టు ఆ పదవి పట్టుకొని ఎంతో కొంత పాడైపోను. మరి అప్పుడు ఇప్పుడు అనాలి కదా. అందుకోసమనే మోడీని చిన్నగా తరాద పట్టుకొని జోక్తా ఉన్నాడు. సిగ్గాని పియాల జరనాన్న పాడైపోను. ఏమెక్కడ పోయిరు మళ్ళీ ఆడిదాకా. ఇప్పుడు ఈ జంజు యువత అంతా పోయి ఆ జంతర్ మంతర్ దగ్గర అసలు ఏమెక్కడ పోయి ధర్నాలు చేసిరు, అదేమైనా తెలిసొచ్చునా ఆయనకు? దాని మీద ఏమైనా అవగాహన ఉండొచ్చునా? వాళ్ళకేమైనా తిన్న తరగకుండా పోవచ్చునా? ఇప్పుడు నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది. ఆ లీక్ అయిన దానికి కారణం ఎవరో ఆయనని ఆ పదవికి రాజీనామా చేయాలని వాళ్ళు ధర్నాలు చేసిరు. అంతకంటే ఎక్కువ ఏమైనా చేసిరు వాళ్ళు. ఆ తర్వాత అక్కడ వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తే ఓళ్ళు కొట్టుకున్న క్రమంలో పోలీసు వాళ్ళు కొంతమంది పైన కేసులు పెట్టి వాళ్ళు కేసులు కొట్టేయాలని చెప్పారు. నీటి పరీక్ష పత్రం లీక్ అయినందుకు కొంతమంది ఆత్మహత్య చేసుకుని వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ఇప్పించే ఉపాయం చేయరని చెప్పారు. అంతకంటే అక్కడ అడిగిందే ఉందాలు. గొంతమ్మ కోరికలు కోరి రాలేమన్నా? గొంతమ్మ కోరికలు కోరినారు. ఆ క్రమంలో కొంతమంది మాటలు అంటే అన్నారు. మేమైతే కాదండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్క తండ్రికి పుట్టిన 2 కొడుకులే 2 మాటలమే ఉంటారు. ఆడొక మాట మాట్లాడతారు, ఈడొక మాట మాట్లాడతారు. ఆడికి పోయిన వాళ్ళు లక్షలాది మంది పోయిరు. వాళ్ళ తండ్రి అలాగే ఉండే ఒక్క మాట మీద ఉండాలని గ్యారెంటీ ఉంటుందా? ఊరికొక్కరు పోయిరు, ఇంటికొక్కరు పోయిరు, ఆడికి పాడైపోను. ఒక్కింట్లో 2 పిల్లలు ఏమో ఒక మాట మీద ఉండరు. గంతమంది పోయి ఒకటే మాట మీద ఉండాలి అంటుంటారా? ఓడో మాట అంటాడు, ఓడో మాట అన్నాడు. ఆడ అన్ని రకాల జనాలు ఉంటారు కాబట్టి అందులో ఓడన్నోడు గట్టినే సులునూరోడో లేకపోతే గట్టి గచ్చనూరోడో ఉంటే ఎవడన్నా ఒక మాట అంటే అనడేమో. గట్టెట్ట అనాలి. కానీ 25 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలని ఎట్ట పెంచాలనో జాగ్రత్త పెంచే ఉపాయం చేయరి. సభ్యత సంస్కారం నేర్పురి. నేను సంస్కారం గల పిల్లగాడిని. ఆయన మీద మాట అంటే మా మీద అన్నట్టే, మీ మీద అన్నట్టు అంటే నీ మీద అన్నట్టు అనుకోవాలి. అందరి మీదకి ఎందుకు కూసి పాడవుతున్నావు? అందరేం ఫాయిదా లేదు కదా మోడీ వలన. అందరికేం ఫాయిదా లేదు మోడీ వలన. ఒకవేళ నీకున్నది ఫాయిదా, ఎందుకంటే నువ్వు ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం కనుక నీకేమైనా ఫాయిదా ఉంది కాబట్టి నువ్వు జోక్తే జోకాలి. కానీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మొత్తం, తెలంగాణ పబ్లిక్ మొత్తం జోక్తున్నావు ఆయన పట్టుకొని. మాట మాట్లాడితే ఏమన్నా అర్థం ఉండదు. అది నాలిక తాటి మట్ట ఏం అర్థం కాదు. నీ అంత జోకుడు మాత్రం రాజకీయంగా చాలామంది ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో పెడతా ఉంటారు. రాజకీయ బ్రోకర్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్,
ప్యాకేజ్ స్టార్ వాళ్ళంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ అని పెడుతుంటే మా దాందే ఉందిలే మస్తుకు వస్తుండే పోస్ట్ అనుకుంటాం. కానీ ఆ పోస్టులకు నిజంగానే అర్థమవుతుంది. నువ్వు కసుంటేమైనా ఈజీగా అర్థమై పాడవుతుంది. ఈయనకంట మోడీని తిడితే ఈయనకు కన్నీళ్ళు వచ్చినాయంట. మరి విద్యార్థులు కొడితే కన్నీళ్ళు ఎందుకు రాలేదు? విద్యార్థులు ఇప్పుడు పాసం ఉంటే వాళ్ళకి కన్నీళ్ళు ఎందుకు రాలేదు? నీకు ఒక పరీక్ష రాసినావా నీ ముఖానికి ఎప్పుడన్నా? ఏదన్నా ఒక పరీక్ష రాసి పాస్ అయినవా? పాస్ అయితే ఉద్యోగానికి పోతే ఉద్యోగం రాకుంటే అప్పుడు ఆ బాధలు అనేది తెలుస్తుంది. వాళ్ళంతా నీటి పరీక్ష రాసి వాళ్ళు పరీక్ష పేపర్ లీక్ అయిన కారణంతో వాళ్ళు గంత పెద్ద లొల్లి చేస్తుంటే ఈయనకంట కన్నీళ్ళు వస్తున్నాయంట. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కనుక లేకుంటే నువ్వు అటెంక లేనన్నా ఇక అనకూడదు. కానీ ఏదో బండి తోలు కూడా బతుకుతుంది. అది ఏదన్నా ఒక బండి కావచ్చు. మళ్ళీ పలానా బండి ఆటో అంటే ఆటోలో లొల్లి పెడతావు, లారీ అంటే లారీలో లొల్లి పెడతారు. అందుకోసం వాళ్ళ పేరు చెప్తాను. కానీ ఏదైనా కూలినాలు పని చేసుకొని బతకాలి నువ్వు వాస్తవానికి. మెగాస్టార్ చిరంజీవి ఉండి కాబట్టి ఎంతో కొంత నుక్కపోయి ఇచ్చి పెడితే ఇవాళ ఒక దారిలో పడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినవు. నువ్వు అక్కడ జనాలకు ఏమన్నా మేలు చేసే ఉపాయం చేయాలి. కానీ మేలు ముచ్చట పక్కకు పెట్టి ఎంతసేపటికి తరాద పట్టుకొని నేను జోక్తా అంటే జోకుడు రాజా అవుతావు రానున్న రోజులల్లో.